ఇటు మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వర్షపు నీరు చేరింది. ఈ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లాల్సిన కోనార్క్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్లో అధికారులు నిలిపేశారు. మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి వర్షపు నీరు చేరింది. ఈ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లాల్సిన కోనార్క్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్లో అధికారులు నిలిపేశారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చింది ప్రస్తుతం మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఏంటి పరిస్థితి? మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ట్రైన్స్కి ఇంకా ఆటంకం ఏర్పడిందని చెప్తున్నారు. పట్టాల నుంచి నీరు ఎంతసేపట్లో తోడే అవకాశం ఉంది? ఎప్పుడు మరి ట్రైన్స్కి మార్గం సుగమయ్యే అవకాశం కనిపిస్తోంది? సతీష్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతోంది. నిన్న మొన్న ఏపీ జిల్లాలో మోంతా ఎఫెక్ట్ ప్రభావం కొనసాగినప్పటికీ కూడా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా ములుగు, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి వర్షపు నీరు మొత్తం మీద పట్టాల మీదకి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇటు మిగతా రైలు సంబంధించి కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు కొంత ఈ డోర్నకల్ రైల్వే స్టేషన్ సంబంధించిన వర్షం నీరు చేరినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మోంతా తుఫాను ప్రభావంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా పట్టాలపై నీళ్లు చేరినటువంటి నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్స్కు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ అద్వైత్ సింగ్ అంతా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా చెరువులు కావచ్చు, కుంటల వద్దకు ఎవరు వెళ్లదు, మోంతా తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ, స్థానిక పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరం ఏర్పడి డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపు వర్షపు నీరు, వరద నీరంతా బయటికి పోయిన తర్వాత తీసుకున్న తర్వాత రైల్వే అధికారులు మరమ్మతులు చేసి తర్వాత మళ్ళీ రైళ్ల రాకపోకలకు సంబంధించి సజావుగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగించిన పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు డోర్నకల్ రైల్వే స్టేషన్లో వర్షపు వరద నీరు అంతా నిలిచిపోయిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.